లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అయితే నేను ఇందాక ఇంతసేపు ఈ వయసు ఇదంతా ఎందుకు గుర్తు చేశానంటే, సో ఇన్నాళ్ళు వర్మ గారు వేరు సార్. మీకున్న స్టార్డమ్, మీకున్న డబ్బు, మీకున్న పలుకుబడి, వీటన్నిటి నేపథ్యంలో మీరు సింగిల్గా ఉన్నారు. మీకు సర్వీస్ చేయడానికి బోల్డ్ అంతమంది మీ చుట్టూ జనం ఉంటారు. మీ దగ్గరికి వస్తే అవకాశాలు వస్తాయని చాలామంది హీరోయిన్లు వస్తూ ఉంటారు. మాలాంటి ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వాళ్ళు అందరూ వస్తుంటారు. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఇది ఉండకపోవచ్చు కదా. నేనేమంటానంటే అప్పటికి మీకు 65, 70 రీచ్ అవుతారు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఆ టైంకి వచ్చేటప్పటికి వర్మ గారి కాలో చెయ్యో పడిపోతుంది పచ్చిగా అర్థం కావడానికి. అప్పుడు మీకంటూ మీ చుట్టూ తిరిగిన మాలాంటి వాళ్ళు హీరోయిన్లు ఆ రోజు రాకపోవచ్చు, మీరు బెడ్ మీద ఉంటే. ఏంటి సార్ అప్పుడు పరిస్థితి ఊహించుకుంటున్నారు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నా పనులు నేను చేసుకోలేనప్పుడు ఇంకొకళ్ళ మీద ఆసరా పడాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. ఎందుకంటే మీరు బతికుండాలి పర్పస్ ఏంటి? మీరు ఎంజాయ్ చేయడానికి, బతకడానికి. నేను ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ అనేది లేకుండా ఒక ఫిజికల్ ఎలిమెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ విల్ డై. దానికి ప్లాన్ చేసి పెట్టుకున్నాను దానికి ఆల్రెడీ. అంటే ఎలా సార్? ఎలా అంటే ఆబ్వియస్లీ నాకు ముందు నేను యాక్సిడెంట్లో ఏదో పోయింది అనుకోండి, ఎలా చేయలేం, ఏమి చేయలేం. బట్ ఇఫ్ ఐ నో ఏదో మీకు ఇలాగ ఎలిమెంట్, ఫిజికల్ ఎలిమెంట్ అలాంటివి వచ్చినప్పుడు ఐ విల్ కమిట్ సూసైడ్. అంతే కదండి. కాదు, మీరు ఎందుకు బతకాలంటున్నారు? యూ షుడ్ లివ్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ. ఓకే. ఏ రోజైతే నేను డిపెండెన్సీ అనేది వచ్చినప్పుడు ఎందుకు బతకటం, అది నా పాయింట్. వెరీ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సార్ మీరు. ఏంటి కామన్ సెన్స్ అండి, అది కామన్ సెన్స్ పాయింట్ అది నేను చెప్పేది. అంటే నేనేమంటానంటే, ఒక ఏజ్ వచ్చినాక ఆటోమేటిక్గా బాడీ పని చేయకపోవడం కామన్. మన బ్రెయిన్ కావచ్చు, బాడీ కావచ్చు. కొంతమందికి ఒక ఏజ్ దాటినాక పారాలసిస్ వస్తుంది, కొంతమందికి షుగర్ పెరిగిపోయి రకరకాల కాంప్లిమెంట్స్ వస్తుంటాయి. ఆ టైంలో డిపెండింగ్ ఆన్ ఫ్యామిలీ అంటే తోడు ఉండాలంటారు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఏది ఇలాంటి పని ఇప్పుడు కూడా ఉంటాయి. నా పని చేసి పెట్టేవాళ్ళు, నేను ఎవరో నర్సులను పెట్టుకుంటా. ఫ్యామిలీ ఎందుకు? జీతం ఇచ్చి చేస్తే ప్రొఫెషనల్గా వాళ్ళు బెటర్గా చేస్తారు ఫ్యామిలీ కన్నా. ఫ్యామిలీ వాళ్ళకి అట్లీస్ట్ అమ్మ మళ్ళీ నువ్వు చూడాలా అనే వాళ్ళకి ఉంటుంది, కానీ ప్రొఫెషనల్స్ అయితే బెటర్ కదా ఫ్యామిలీ కన్నా. అలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా అని చెప్పేది. కానీ షాకింగ్, కానీ అప్పుడు ఎప్పుడో ఏదో అవుతుందని ఉన్న లైఫ్ అంతా దొబ్బించుకోవడం ఎందుకు? మీరు అన్నది మైండ్ పోయింది. యాక్చువల్లీ నాకు కూడా స్టన్ అయిపోయి మీరు అన్న మాట ఏంటంటే, ఒక స్టేజ్ వచ్చి ఫిజికల్గా బాడీ కోఆపరేట్ చేయనప్పుడు నాకు నేను సెల్ఫ్గా సూసైడ్ చేసుకుంటాను అన్న మాట. కానీ ఇవాళ 20 ఏళ్ల పాటు బెడ్ మీద ఉండి సేవలు చేయించుకుని ఫ్యామిలీతో వాళ్ళు ముప్పతిప్పులు పెట్టి ముసలాళ్ళు 3 మంది ఉన్నారు. భయం అంటే మీరు ఎప్పుడన్నా భయం ఎప్పుడు వస్తుంది? అన్సర్టనిటీ. డెత్ తర్వాత ఏమవుతుంది ఏంటి అనేది ఒక దాంట్లో ఇన్స్టింక్ట్ ఆఫ్ లైఫ్ అనేది న్యాచురల్. మీరు దాని ఇంటెలిజెన్స్తో ఆలోచించినప్పుడు అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు బతికున్నారు అనే క్వశ్చన్ మీకు ఆన్సర్ లేనప్పుడు బతికొనడం అనేది దండగా. ఇప్పుడు నేను బతికున్నది నేను ఏదో సినిమాలు చేస్తున్నానా, ఇది చేస్తున్నానా, ఏదో ఎంజాయ్ చేస్తా, ఏదో చేస్తూ ఉంటాను. అది నేను చేయలేని రోజు ఎందుకు బతకాలి? అసలు దాని మీనింగే లేదు కదా. ఓకే. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. మీరు ఇందాక చెప్పిన వాళ్ళు 20 ఏళ్ళు మంచం మీద అది ఉంటే లైఫ్లో కూడా ఏం చేసి ఉండరు. ఆ మంచం మీద ఉన్నా లేకపోయినా కూడా అంతే చేసి ఉంటాడు లైఫ్లో. కానీ మీరు చెప్పిన ఆ మాట వింటే చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఎవరంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు నేను ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి, కాలు చేయి పడిపోయినప్పుడు కదలలేని ఫ్యామిలీ ఎవరి మీద కూడా. ఫైనల్గా నేను ఇప్పుడు నాకేమీ ఆనందం ఇస్తే ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్టులో నేను చేయలేని రోజు నేను ఐ విల్ సూసైడ్. అది చెప్తున్నాను. అంటే మీ పర్సనల్ విషయంలో చొరబడ్డానని కాదు, కానీ యాక్చువల్లీ యాజ్ ఎ ఫ్యాన్గా మీ గురించి ఆలోచించే వ్యక్తిగా అంటున్నారు. ఎందుకు మీరు ఒకవేళ లాస్ట్ మూమెంట్స్ వచ్చినప్పుడు, ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీకోసం అక్కడ వైఫ్ ఉన్నారు, మీకోసం కూతురు ఉన్నారు, అమ్మాయి ఉన్నారు, ఆవిడికి పెళ్ళి ఉంటే పిల్లలు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉంటారు, ఎందుకు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు అని, లేదా వాళ్ళని మీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోకూడదు? నేను ఆల్రెడీ లిస్టులో లేరంటున్నా. ఓకే. నాకు ఏది హ్యాపీనెస్ చేస్తుందో అది నా పర్సనల్ లిస్ట్ కదా. ఓకే. ఆ పర్సనల్ లిస్ట్లో నాకు ఫ్యామిలీ లేదు, దేవుడు లేడు, చుట్టాలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. నేను నా కోసం ఏర్పరచుకుని ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ని ఇప్పటికీ చేస్తున్నాను. అది చేయలేని రోజు వాళ్ళ దగ్గరికి వస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను యాక్చువల్లీ మిమ్మల్ని కొత్త సంవత్సరం మీ ఫ్యాన్స్ అందరికీ మీ నుంచి ఒక కొత్త సినిమాల గురించి వీటి గురించి చెప్పించే క్రమంలో
మాట్లాడుతూ వెళ్తూ ఉంటే అల్టిమేట్గా మీ పర్సనల్ విషయానికి వచ్చేటప్పుడు మీరు చెప్పింది ఆ వాల్యుబుల్ నాకు చెప్పాను కదా మీకు ఆ బ్రెయిన్ స్టన్ అయిపోయింది మీరు చెప్పిన ఒక మాట విన్న తర్వాత. ఎందుకంటే ద బెస్ట్ మోటివేషనల్ స్పీచ్ ఇది నాకు తెలిసినంత వరకు. ఈ వర్డ్స్ అనేవి నాకు తెలిసి చాలామంది కట్ చేసి షార్ట్స్లో కూడా నడుపుతారు దీన్ని. మీరు లాస్ట్లో అన్న మాట ఉంది సార్, అది రియల్లీ వండర్ఫుల్ సార్. 2025 వండర్ఫుల్గా ఉండదు. మళ్ళీ ఒకప్పుడు మా వింటేజ్ వరం గారిని ఓకే చూడాలి. వాళ్ళ ఆ స్థాయిలో పాన్ ఇండియా సినిమా అంటే మీకు నచ్చదు, శివాతో కంపేర్ చేస్తే మీకు నచ్చదు కాబట్టి వాటి గురించి నేను ప్రస్తావించలేదు. బట్ అల్టిమేట్ సినిమా, యానిమల్ని మించిన సినిమా. సో నువ్వు మించిన సినిమా అని నేను చెప్పను, కానీ అల్టిమేట్ సినిమా మాత్రం నా నుంచి మీరు 2025 చూస్తాను. అల్టిమేట్ అదే నేను అంటుంది. మళ్ళీ ఒక 2025లో మళ్ళీ ఒక రికార్డు వర్మ గారి నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జనమంతా థియేటర్ వైపు వర్మ గారి కట్అవుట్ పెట్టి నిన్న ఒక హీరోకి పెడుతున్నారు 200 అడుగుల కట్అవుట్. ఆ టైప్ వర్మ గారికి పెట్టాలని ఆశ. ఓకే యా సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది వర్మ గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఒక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది 2025 సంవత్సరంలో. అంటే మీరు ఇంతవరకు ఊహించని సినిమా రాబోతుంది వర్మ గారి నుంచి. సో ఆ విషయాలు మనం ఎక్కువగా డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. కానీ మిమ్మల్ని అందరినీ 2025లో ఒక ఆశ్చర్యపరిచేలా ఒక సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నారు వరం గారు. సో హ్యాపీ న్యూ ఇయర్. వరం గారికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ఆయన రిసీవ్ చేసుకోలేదు. సో ఎనీవే జనాలందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. For more videos like this, subscribe Big TV channel.